నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే 2014లో పవన్ పోటీ చేస్తుంటే మరో టీవీకే విజయ్ అయ్యేవారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి అతిపెద్ద రాజకీయ చర్చ. ఎందుకంటే ఇద్దరు సినీ నటులే, ఇద్దరు ప్రజల్లో స్టార్డమ్ ఉన్న వాళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి స్టార్డమ్ 10 రెట్లు ఎక్కువ అని చెప్పాలి. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కానీ అలాంటి జనసేన అధినేత 2014లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా తప్పు చేశారా అనే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టిన ఏడాదిలోపే ఎన్నికలకు వెళ్ళారు, బలమైనటువంటి అభ్యర్థులను పెట్టుకోగలిగారు, ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకోగలిగాడు, 105 సీట్లు పైగా విజయ దుందుబి మోగించాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది తమిళనాడు రాష్ట్రంలో సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ గాథ. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? 2014లో పార్టీ పెట్టిన జనసేన అధినేత 2014లో పోటీ చేయకపోవటం వల్ల ఆ పార్టీ ఇప్పటికీ సంస్థాగతంగా నిర్మాణం కాలేదనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైతే టీవీకే విజయం సాధించాడో ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు కాస్త నిరుత్సాహపడ్డారనే మాట వాస్తవం. మనం కూడా విజయలా పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేసినట్లయితే ఈరోజు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పైన మనం ఆధారపడి బతికే పరిస్థితి ఉండేది కాదు కదా, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కదా అని చాలా విమర్శలు వెలువెత్తున్నాయి. అయితే అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. 2014లో జనసేన అధినేత పార్టీ పెట్టారు, కానీ అప్పటికి బలంగా ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ తన మీద మోపబడింది అనే మాట వాస్తవం. 2009లో పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్ళారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 అసెంబ్లీ సీట్లు సాధించారు, 70 లక్షల ఓట్లు సాధించారు. కానీ 2 సంవత్సరాలు తిరిగేలోపు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఇక ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం ముగిసింది. అయితే తన అభిమానుల్ని నమ్ముకుని, మరి తమ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న తన అభిమానుల కోసం జనసేన పార్టీ పెట్టారు ఆ పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్. అయితే పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేసిన అతి పెద్ద మిస్టేక్, కనీసం ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్థానాల్లో అయినా సరే జనసేన పార్టీ ఆ రోజు పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా జనసేన పార్టీ 20కి పైగా స్థానాలు 2014లోనే గెలిచి ఉండేది అని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ కూడా వారి అభిప్రాయం చెప్తూ ఉన్నారు. అయితే 2014లో ఆ పార్టీ తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు ఇవ్వటం జనసేన అధినేత చేసిన అతి పెద్ద మిస్టేక్గా భావిస్తున్నారు. 2014 నాటికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చతికిలబడిన పరిస్థితి. అలాంటి తెలుగుదేశానికి ఊపిరి పోశారు జనసేన పార్టీ అధినేత. కానీ 2019కి వచ్చేసరికి జనసేన పార్టీ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిలిందని చెప్పాలి. అప్పటికి అధికారంలో ఉన్న టీడీపీని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీని విమర్శించడం ప్రజల నమ్మకాన్ని జనసేన పార్టీ పొందలేకపోయింది. కాబట్టే ఆ పార్టీ ఒక స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి. అయితే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కూడా జనసేన పార్టీ నిర్మాణం చేయలేదు. పార్టీ నిర్మాణం చేసి ఉన్నట్లయితే పొత్తులో కనీసం 50 స్థానాలను ఆ పార్టీ అధినేత దక్కించుకునే అవకాశం ఉండేది. ఈరోజు పవర్ షేర్లో భాగమయ్యేవాడు 2 సంవత్సరాలైనా ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి ఉండేది. ఈ విధంగా 2014 నుంచి చెప్పుకుంటూ పోతే జనసేన పార్టీ అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ని మూట కట్టుకుందని చెప్పాలి. కానీ 2014లో పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా జనసేన పార్టీ నిర్మాణం జరిగి ఉండేది. ఆ రోజే ఆ పార్టీ మీద బలమైన నమ్మకం వచ్చి ఉండేది. 2014లోనే జనసేన పార్టీ కనీసం 20 స్థానాలు పైగా సాధించే అవకాశం ఉండేది. 2019 నాటికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అవకాశమే ఇచ్చి ఉండేవారు కాదు. రెండవ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం తర్వాత జనసేన పార్టీ కనిపించి ఉండేది. అలాంటి అవకాశాలను ఆ పార్టీ అధినేత దూరం చేసుకున్నారని చెప్పాలి. సో కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ, 2014లో పవన్ పోటీ చేసి ఉంటే మరో టీవీకి విజయ్ అయ్యేవారా?
అయితే ఖచ్చితంగా టీవీకే విజయ్కి వచ్చిన అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే టీవీకే విజయ్కి ఎలాంటి ఫెయిల్యూర్ పాత్ లేదు. ఆయన మీద ఎలాంటి ఫెయిల్యూర్ ఆయన పైన మోపబడలేదు. ఫ్రెష్గా వచ్చారు రాజకీయాల్లోకి వచ్చారు, పోటీ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన అధిగమించారు. బలంగా ఉన్నటువంటి డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ని ఢీకొట్టారు. అన్నా డిఎంకే జయలలిత గారి మరణం తర్వాత అన్నా డిఎంకేకి ఆ స్థాయి ఫేస్ వాల్యూ లేదని చెప్పుకోవాలి. సో 3 దశాబ్దాల నుంచి డిఎంకే లేదా అన్నా డిఎంకే ఈ 2 పార్టీల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తుంది. ఆ రెండింటిని ఢీకొట్టి విజయ్ రాగలిగారు. కానీ 2014లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ఖచ్చితంగా 20 స్థానాల పైచిలుకు సాధించే అవకాశం అయితే ఆ పార్టీ అధినేత ఖచ్చితంగా ఉండేది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే 2014లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా కొన ఊపిరితో ఉన్న తెలుగుదేశానికి ఊపిరిపోయటమే. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా కూడా బలంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ బలంగా నిర్మాణం అటు రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఆల్రెడీ ఆ పార్టీ నేతలు కానీ ఆ సామాజిక వర్గాలు కానీ బలంగా ఆర్థిక మూలాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాయి. మరో పక్క వైఎస్ఆర్సీపీ అప్పటికే తండ్రి అధికారంతో ఆర్థికంగా బలపడిన వైసీపీ అధినేత 2019 నుంచి 2024 మధ్య కాలంలో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా దానికి 10 రెట్లు బలపడ్డారని చెప్పొచ్చు. సో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా 2 బలమైనటువంటి శక్తులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ తయారయ్యాయి. ఈ 2 శక్తుల్ని ఢీకొని ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి జనసేన అధినేతకు లేదు అని అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అవకాశాన్ని తన చేజేతులా తానే 2014లోనే కోల్పోయారని చెప్పొచ్చు. ప్రజారాజ్యం ఫెయిల్యూరో ఆ పాతు తన మీద పట్టమో లేదా 2014లో తాను అభ్యర్థులను సెలెక్ట్ చేసుకొని పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేకపోవటమో ఏమో తెలియదు. కానీ ఆ పార్టీ అధినేత మాత్రం ఆ పార్టీ ఫెయిల్యూర్ 2014లోనే మరి పోటీ చేయకపోవటం వల్లే ఆ పార్టీ నిర్మాణం పూర్తిగా జరిగే పరిస్థితికి వెళ్ళలేదని చెప్పాలి. సో అందుకే 2014లో పవన్ పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా ఈ రోజైనా మరో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ అయ్యేవారని చెప్పొచ్చు.